ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మనం అప్స్టాక్లో జీటీటీ ఆర్డర్స్ అనేవి ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటని అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ టైం ఏంటంటే నేను జీరోదాలో మనం జీటీటీ ఆర్డర్స్ అనేవి ఎలా చేసుకోవాలి ప్లేస్ చేసుకోవాలి అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. సో మనం ఈ జీటీటీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం మన యొక్క స్టాప్ లాస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను మీకు మనం అప్స్టాక్లో ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఎందుకంటే అప్స్టాక్లో మనకి రీసెంట్గానే జీటీటీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మనం బై చేయాలన్నా జీటీటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, సెల్ చేయడానికి జీటీటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. సో దానికి మీరు ముందుగా మీ అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రేడ్స్లోకి అయితే వెళ్ళండి. సో ట్రేడ్స్లోకి వెళ్ళి మీకు హోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ హోల్డింగ్స్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ హోల్డింగ్స్లో ఉన్న ఏ స్టాక్ అయితే మీరు జీటీటీ పెట్టాలనుకున్నారో ఆ స్టాక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేసి మీకు అది జీటీటీ ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు మీ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్బీఐ స్టాక్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నేను ఎస్బీఐ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నాకు ఈ విధంగా ఓపెన్ అయింది చార్ట్ సమ్మరీ అండ్ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో మీకు కనుక జీటీటీ ఆప్షన్ కనుక క్రియేట్ జీటీటీ ఆప్షన్ కనుక కనిపించాలంటే పైన మీకు స్క్రిప్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో స్క్రిప్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు పేజీ కింద చూస్తే క్రియేట్ జీటీటీ ఆర్డర్ ఉంటుంది. సో మీరు కనుక జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ జీటీటీ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి జీటీటీ ఆర్డర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో జీటీటీ ఆర్డర్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి సైడ్ అంటే మీరు బై చేయడానికి ఆర్డర్ పెడుతున్నారా లేదా సెల్ చేయడానికి ఆర్డర్ పెడుతున్నారా అనేది ఏంటంటే సైడ్ అనమాట. ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకి డెలివరీ ఇంట్రాడే. సో మనకి డెలివరీ అంటే లాంగ్ టర్మ్, ఇంట్రాడే అంటే 1 day ఉంటుంది. సో అది కూడా మార్కెట్ టైం పీరియడ్, దాన్ని మనం ప్రోడక్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటీ. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి: సైడ్, ప్రోడక్ట్ టైప్, క్వాంటిటీ. ఫస్ట్ నేను మీకు మనం బై చేయాలనుకుంటే ఎలా చేయాలి చూపిస్తాను. తర్వాత నేను మీకు మనం ఒక సెల్ చేయడానికి జీటీటీ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్బీఐ షేర్ ప్రైస్ అనేది 517 రూపీస్ దగ్గర ఉంది. సో ఫస్ట్ నేను మీకు బై చూపిస్తాను, తర్వాత సెల్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఎస్బీఐ షేర్ అనేది 517 రూపీస్ దగ్గర ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను బై చేయాలనుకున్నాను. సో ఎన్ని షేర్స్ బై చేయాలనుకున్నాను? 10 షేర్స్ బై చేయాలనుకున్నాను. ఓకే, ఇక్కడ మీకు ప్లేస్ ఆర్డర్ అని ఉంటుంది. ప్లేస్ ఆర్డర్ అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: ప్రైస్ ఈజ్ బిలో, ప్రైస్ ఈజ్ అబోవ్, ఇమీడియట్లీ. సో ప్రైస్ ఈజ్ బిలో, ప్రైస్ ఈజ్ అబోవ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి కరెంట్ షేర్ ప్రైస్ అనేది ప్రైస్ అనమాట అక్కడ. సో ఇప్పుడు ప్రైస్ అనేది మీరు అబోవ్ తీసుకోవాలనుకుంటే అబోవ్ మీద అయితే క్లిక్ చేయండి. లేదు మీరు ప్రైస్ అనేది బిలో తీసుకోవాలనుకుంటే బిలో మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రైస్ అనేది బిలో పెట్టారు అంటే ఇప్పుడు 517 స్టాక్ ప్రైస్, ఇక్కడ బిలో వచ్చేసరికి 516. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రైస్ అనేది బిలో పెట్టి మీరు ఇక్కడ 518 ఇస్తే అదైతే యాక్సెప్ట్ చేయదనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రైస్ అనేది బిలో పెట్టారు. ఇన్కేస్ మీరు కనుక 518 అలా పెట్టుకోవాలంటే ప్రైస్ అబోవ్ అని పెట్టి ఇవ్వాలన్నమాట. ఓకే, లేదు మనం ఇమ్మీడియట్లీ అని పెట్టామంటే మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్కి మన జీటీటీ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు నేను బై చేయాలనుకున్నాను కాబట్టి సో బై అనేది నేను 517 రూపీస్ పైన చేయొచ్చు, 517 రూపీస్ కింద కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎక్కడ బై చేయాల ప్రైజెస్ అంటే అబోలో బై చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 517 రూపీస్ స్టాక్ ఉంది. సో నేను దాన్ని 520 రూపీస్ దగ్గర బై చేయాలనుకున్నాను అనుకోండి. సింపుల్గా 520 అని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రివ్యూ మీద క్లిక్ చేసి స్వైప్ చేయండి. సో మీకు ఆర్డర్ అనేది సబ్మిట్ అవుద్ది అనమాట. సో మీకు సబ్మిట్ అయినాక మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. షెడ్యూల్డ్ అని, సో 10 క్వాంటిటీ, ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి, సైడ్ బై, ప్రొడక్ట్ డెలివరీ, సబ్మిట్ క్వాంటిటీ, ప్రైస్ వచ్చేసరికి 520. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. ఎక్స్పైరీ అంటే మనకి జీటీటీ ఆర్డర్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుద్ది. సో మ్యాక్సిమం ఏంటంటే మనం ఒక జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాక 1 year వరకు అది ఎక్స్పైర్ అయితే అవ్వదు. 1 year తర్వాత అది ఎక్స్పైర్ అవుద్ది. ఈ విధంగా మనం బై సైడ్లో ఏమన్నా బై చేయాలనుకుంటే ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు సేమ్ మనం బిలో ప్రైస్లో ఎలా పెట్టాలో చూపిస్తాను.
సో మళ్ళీ నేను ఇక్కడికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ డీటెయిల్స్, క్రియేట్ జీటీటీ. ఓకే, ఇందాక మీకు ఏం చెప్పాను, అబోలో బై చేయడం ఎలా చెప్పాను, ఇప్పుడు బిలోలో ఎలా బై చేయాలో ఇందా నేను మీకు అబోలో ఎలా బై చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు బిలోలో ఎలా బై చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 5 షేర్స్ అనేవి బిలో ప్రైస్ వెళ్ళినప్పుడు కొందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 517 రూపీస్ ఉంది. సో ప్రైస్ అనేది బిలో 517, అంటే స్టాక్ ప్రైస్ అనేది 500 దగ్గరికి వచ్చాక నేను బై చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో మీరు ఇక్కడ ప్రైస్ బిలో అని పెట్టుకొని 500 అయితే ఇవ్వండి. ఓకే, లేదు మార్కెట్ ప్రైస్ కంటే ఇమీడియట్లీ పెట్టేయండి. సో మార్కెట్కి ఎంత ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర అది ఆర్డర్ అయిపోద్ది. లేదు మనకి బిలో కావాలి కాబట్టి సో నేను 500 అయితే ఇస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రైస్ 500కి వస్తుందో బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది కూడా అంతే, స్వైప్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో మనం 2 జీటీటీ టైల్ క్రియేట్ చేసాం, ఒకటి ప్రైస్ అబోవ్, ఒకటి ప్రైస్ బిలో. అది కూడా బోత్ బై ఆర్డర్స్ అనమాట. బై ఆర్డర్స్ అనేవి మనం ఇప్పుడు పెట్టాం. సో మీకు ఇంకో ఆప్షన్ నేను అవసరం లేదు అనుకున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎట్ మార్కెట్ ప్రైస్, అంటే మనకి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి అయితే జీటీటీ అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇదేంటంటే మనకి బై సైడ్ అనమాట. ఇప్పుడు నేను మీకు సెల్ సైడ్ చూపిస్తాను. సో మీరు కనుక స్టాక్ అనేది సెల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సెల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇంట్రాడేలో సెల్ చేయాలనుకున్నారా, డెలివరీలో సెల్ చేయాలనుకున్నారా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఎంత క్వాంటిటీ సెల్ చేయాలనుకున్నారో ఇక్కడైతే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 క్వాంటిటీ సెల్ చేయాలనుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా అంతే, మనం ప్రైస్ అబోనా ప్రైస్ బిలోనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రైస్ అబోవ్ పెట్టామంటే మనం మార్కెట్ ప్రైస్ అబోవ్ అయితే మనం సెల్ ఇవ్వాలి. లేదు మనం ప్రైస్ బిలో పెట్టామంటే మనం మార్కెట్ ప్రైస్ కిందగా మనం అమౌంట్ ప్రైస్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ అబోవ్ పెట్టాను అనుకోండి. సో నాకు ఎస్బీఐ షేర్ ప్రైస్ 517 ఉంది, బట్ ఇక్కడ మనకి సెల్ ప్రైస్ వచ్చేసరికి 519 చూపిస్తుంది. అంటే మనం అబోవ్ చెప్పాం కాబట్టి మార్కెట్ ప్రైస్కి అబోవ్ ఉంది. లేదు ఇమీడియట్గా అనుకోండి, ఇమీడియట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను బిలో ప్రైస్లో పెట్టాలనుకున్నాను, అంటే స్టాప్ లాస్ లాగా. ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసరికి 520. సో 520 అనుకోండి. సో 520 తర్వాత నా ఇది 515కి వచ్చాక ఈ ఆర్డర్ అనేది సెల్ అవ్వాలని పెడుతున్నాను. సో ఇంకేంటంటే జస్ట్ రివ్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక స్వైప్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్రియేట్ చేసిన ఆర్డర్స్ అనేవి మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఇప్పటి వరకు మనం 2 బై పెట్టాం, ఒకటి సెల్ పెట్టాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఒక ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఆర్డర్స్ అని ఉంటుంది. సో దీని గురించి కూడా నేను ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఒక స్టాక్ అనేది బై చేయాలనుకున్నాం అనుకోండి 10 క్వాంటిటీలో. ఓకే, సో దాని యొక్క బై క్వాంటిటీ అనేది నేను 520 దగ్గర బై చేయాలనుకున్నాను. సరే, ఇక్కడ ప్రైస్ అబోవ్ ఉండాలి. ఓకే, 520 రూపీస్ దగ్గర నేను బై చేయాలనుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం 520 రూపీస్ దగ్గర బై చేయాలనుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి టార్గెట్ సెల్, అంటే ఇప్పుడు మనం 520 దగ్గర బై చేస్తాము, 522 దగ్గర సెల్ చేయాలి. అంటే అప్పర్ సైడ్ 522 వెళ్తే సెల్ చేస్తుంది, లేదు లోవర్ సైడ్ స్టాప్ లాస్ లోవర్ సైడ్ 518 రూపీస్ అంటే సెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ 517 ఉంది, నేను నెక్స్ట్ బై ఆర్డర్ 520 పెడుతున్నాను. ఓకే, ఇఫ్ మార్కెట్ అనేది 530కి వెళ్తే, అంటే స్టాక్ ప్రైస్ అనేది 530కి వెళ్తే అక్కడ సెల్ చేయమన్నా అప్ సైడ్లో, లేదు లో సైడ్లో 520కి వస్తే నేను సెల్ చేయమంటున్నాను. ఓకే, ఈ విధంగా మనం స్టాప్ లాస్ టార్గెట్ ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మీకు అవసరమైతే పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి. అది మీరు కన్ఫామ్గా చేయాలనుకుంటే పెట్టుకోండి. అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఒక టార్గెట్ ఇస్తున్నాం, ఆ టార్గెట్ పైకి వెళ్తే ఇంతలో సెల్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఒక టార్గెట్ ప్రైస్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ పైకి వెళ్ళాక సెల్ చేయమన్నాం, లేదు ఆ టార్గెట్ కిందకు వచ్చాక ఒక ప్రైస్లో సెల్ చేయమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కరెంట్ ప్రైస్ 570 ఉంది. సో నేను ఏమన్నాను, 520 దగ్గర బై చేయమన్నాను. 520 దగ్గర బై చేసి సో 530కి వెళ్తే అబోవ్ సెల్ చేయమన్నాను, కింద స్టాప్ లాస్ 520 పెట్టుకున్నాను. సో అదే సేమ్ మనకి సెల్లో కూడా వర్తిస్తుంది. సెల్లో కూడా అంతే, అదే స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఒక జీటీటీ ఆర్డర్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ మీరు
రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి ఇందాక చూపించినట్టుగా. సో రివ్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే జీటీటీ ఆర్డర్ అనేది అయితే క్రియేట్ అయిపోద్ది అనమాట. సో జీటీటీ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయినాక మీరు ఎక్కడ చూసుకోవచ్చు, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఇప్పుడు నేను రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిన జీటీటీ ఆర్డర్స్ అనేవి ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటాయి, ఇక్కడ జీటీటీ ఆర్డర్స్ ఉంటాయి. ఇన్కేస్ మీరు మోడిఫై చేసుకోవాలనుకుంటే మోడిఫై ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరైతే మోడిఫై చేసుకోవచ్చు. లేదు మీరు ఒక జీటీటీ ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవాలంటే జస్ట్ ఒక జీటీ ఆర్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎస్ క్యాన్సిల్ ది ఆర్డర్. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో మీకు అర్థమైంది అనుకున్నాను. సో మనం ఒక జీటీటీ ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేసుకొని, ఎలా మోడిఫై చేసుకొని, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.